వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 12 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే 2 bulbs are rated 60 watt 220 volts and 60 watt 110 volts respectively. Calculate the ratio of their resistances. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 బల్బ్స్ ఉన్నాయట. ఒకటి ఏంటంటే బల్బ్ 1, ఇంకోటి బల్బ్ 2. ఇచ్చిన డేటా ఏంటంటే దీని పవర్ 60 వాట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V 220 వోల్ట్స్. ఇక్కడ ఈ సెకండ్ బల్బ్ యొక్క పవర్ 60 వాట్, అంటే రెండు కూడా సేమ్ పవరే. ఇది 60, ఇది 60. కాకపోతే ఇక్కడ మనకి వోల్టేజ్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం తగ్గింది, 110 వోల్ట్ అయ్యింది. ఇప్పుడు మనకి ఈ కేసులో, ఈ కేసు 1లో రెసిస్టెన్స్ దీన్ని R1 అనుకుందాం, ఇందులో R2 అనుకుందాం. ఇది W అంటే వాట్, ఇది వోల్ట్లో ఉంటే R1 అనేది ఓంలో ఉంటుంది. ఇది కూడా వాట్ అండ్ వోల్ట్ ఉంటే R2 కూడా ఓంలో ఉంటుంది. ఇప్పుడు R1కి R2కి రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన క్వశ్చన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మూడింటికి కలిపి ఉండేటటువంటి ఫార్ములా మనం డైరెక్ట్గా గుర్తున్నా ఓకే. ఒకవేళ మనం మర్చిపోతే దాన్ని ఎలా డెరైవ్ చేసుకోవాలో చూపిస్తాం, దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుందాం. ఇది మనకి ఓమ్స్లో ఏం చెప్తుంది, మనకి V = IR, V = IR. దీన్ని బట్టి I ఏమవుతుంది, V/R. ఇది ఒక ఫార్ములా. అండ్ VIP ఫార్ములా ఒకటి ఉంది మనకి, V × I = P అని ఒక ఫార్ములా. బేస్డ్ ఆన్ దట్ ఇది వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు I బదులు ఇది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. I బదులు V/R రాద్దాం. అంటే V × V/R ఈజ్ P. ఇంకా సింపుల్ చెప్పాలంటే, ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే P = V²/R. R కావాలి అంటే ఈ R ఇటు వెళ్తే P ఇటు వస్తుంది, లైక్ ఆల్టర్నేట్ V²/P. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇది మనం డైరెక్ట్గా అప్లై చేసినా పర్వాలేదు, గుర్తుంటే డైరెక్ట్గా అప్లై చేసేయండి హ్యాపీగా. ఇప్పుడు R1 ఫైండ్ అవుట్ చేస్తాను నేను. R1 అంటే V²/P ఇన్ దిస్ కేస్, V² అంటే 220 × 220 బై P అంటే 60. ఈ 0 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఎంత మనకి 220 × 22/6. యాక్చువల్ సింప్లిఫై చేయకుండా ఉన్నా పర్వాలేదు, సో ఓకే దీనిలో ఉంచేద్దాం. ఇది R1. ఇక్కడ మనం R2 ఫైండ్ అవుట్ చేద్దాం. R2 కావాలి అంటే V² అంటే 110 × 110 బై P అంటే 60. ఇక్కడ 0 క్యాన్సిల్. ఇది 110 × 11/6 అని రావడం జరిగింది. ఇప్పుడు మన రేషియో కదా కావాలి అంటే R1:R2 కావాలి. R1:R2. R1 అంటే ఎంత మనకి 220 × 22/6 ఈస్ట్. R2 ఎంత మనకి 110 × 11/6. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6 క్యాన్సిల్ చేసేయండి. తర్వాత ఇది ఈ 11 ఏమో ఈ 22ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 110 కూడా 220ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 × 2 4 వచ్చింది. ఈస్ట్ హియర్ ఇది 1లో ఉన్నట్టు, ఇంకా 4:1. Therefore క్యాలిక్యులేట్ అని తీసేసి ది రేషియో ఆఫ్ ది రెసిస్టెన్సెస్ ఈజ్ 4:1. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 12 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.